లాంగివిటీ బాగా పెరిగింది ఇప్పుడు. 70 ఏళ్లకి యాక్టివ్‌గా ఉండే మనకి మంత్రులు, పొలిటీషియన్స్, యాక్టర్స్ కూడా చూస్తున్నాం. 70, 75 ఇయర్స్‌కి దే ఆర్ వెరీ ఫిట్ అండ్ వెరీ యాక్టివ్. బట్ యంగ్‌స్టర్స్‌లో మళ్ళీ కండిషన్స్ కూడా పెరిగిపోతున్నాయి. లాంజివిటీ పెరిగింది మీరు అన్నట్టు. వీఆర్ హ్యావింగ్ లాట్స్ ఆఫ్ అడ్వాంటేజెస్. మన జబ్బు ఏంటి మనం తెలుసుకునే అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. వచ్చిన తర్వాత తెలుసుకుంటాం అనేది దురదృష్టకరమైన విషయం. సో ప్లాంట్ కూడా ఆ ఇంటెలిజెన్స్ ఉంది, జస్ట్ లైక్ హ్యూమన్ బాడీ. ఎస్, మోర్ ఇంటెలిజెంట్ దాన్ హ్యూమన్. ఈ మెకానిజం నే మనం వాట్ ఎవర్ ప్లాంట్ ఈస్ డూయింగ్, వై కాంట్ వి ఆల్సో ట్రై అనే దాంతో నుంచి సెల్ హెల్త్ లో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉంటే దానికి సొల్యూషన్ అద్భుతంగా పనిచేస్తుంది అంటాం. ఇక్కడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏమిటని, ప్రీ డయాబెటిక్, నార్మల్ కండిషన్ కి చాలా బాగుంది, వాళ్ళు బెటర్ అయ్యారు అని ఏ పారామీటర్స్ మీరు చెప్తాము? కంటిన్యూస్లీ మానిటరింగ్ యువర్ గ్లూకోజ్. కొన్ని నెల అయిన తర్వాత మీరు వెంటనే టెస్ట్ చేసుకుంటారు కదా, యూ విల్ సీ ద డిఫరెన్స్. 1 month బ్యాక్ ఎన్ని ఉంది, ఇవాళ ఏముంది అనేది మళ్ళీ మీ రిపోర్ట్స్ లో తెలిసిపోతుంది. వై సెల్ హెల్త్ లో ఇది వస్తుంది అంటే అందరికీ నానో గోల్డ్ ఇస్తారా, అందరికీ కొలాజన్ ఇస్తారా, అందరికీ వైటమిన్ సి అవసరం అంటారా? వాళ్ళ ఏ పరిస్థితుల్ని బట్టి డిసైడ్ చేస్తారు? మనం డయాగ్నోస్ చేస్తున్నాం కదా, గో త్రూ ఆల్ ది ఎగ్జామినేషన్స్ డన్. ప్రతి మనిషి మెటబాలిజం డిఫరెంట్ గా ఉంటుంది. అందరినీ ఒక గాడిని కట్టేయలేము. వీ హ్యావ్ టు గివ్ పర్సనలైజ్డ్ ఇండివిజువలిస్టిక్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ చేసేటప్పుడు వాట్ ఆర్ ద డెఫిషియన్సీస్ అర్థం అవుతుంది. కాబట్టి సార్, ఈ సప్లిమెంట్ ఎప్పుడు చూడలేదు. HCA60 ఏంటి సార్ ఇది? వృక్షామ్ల ఎక్స్ట్రాక్ట్ అంటారు. ఫ్యాట్ బర్నర్. ఓహో. ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఫ్యాట్ బర్నర్ గా పనిచేస్తుంది. ఇది తప్పితే ఇంకే ఫ్యాట్ బర్నర్ ని నేను అడ్వకేట్ చేయను. ఈ సప్లిమెంట్స్ బాగా పనిచేస్తాయి అనుకోవచ్చా, లేక ఎలా ఉన్న వాళ్ళకైనా సప్లిమెంట్స్ 21 days కన్సిస్టెంట్ గా వాడితే వచ్చేస్తాయా? సప్లిమెంటరీ సపోర్ట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్ గా మార్చేసుకోగలిగాం. ఇమీడియట్ గా విదిన్ 21 days to 42 days లో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద సెల్ హెల్త్ సిరీస్ నెక్స్ట్ ఎపిసోడ్. మనిషికి ఒక 50 ఏళ్ల పూర్వం చూస్తే బ్రతికే ఆ కాలం ఏదైతే ఉంటుందో అది చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు లాంగివిటీ పెరిగింది, కానీ వ్యాధులు కూడా అదే స్థాయిలో ఇంకా పుంజుకుని పెరిగిపోతున్నాయి. కానీ మంచి విషయం ఏంటంటే, మనకు హోప్ ఇచ్చే విషయం, టెక్నాలజీ పెరిగింది. మన శరీరంలో ఏం జరుగుతోంది, మన కణాల్లో ఏం జరుగుతోందో మనం టెస్ట్ల ద్వారా తెలుసుకోవడం, వాటిని సరైన ఆహార వ్యవహారాలు అలాగే సరైన సప్లిమెంట్స్తో రెక్టిఫై చేసే అవకాశం వచ్చింది. ఇవాళ వన్స్ అగైన్ సెల్ హెల్త్ ప్రామిస్ ఏమిటో అంటే మీ మూల కారణాలని తెలుసుకుని ఆ తర్వాత మీకు సరైన ఆరోగ్యం దిశగా మిమ్మల్ని మలచడం అనే ఒక విషయం గురించి మాట్లాడబోతున్నాం. ఐ హ్యావ్ విత్ మీ ఫౌండర్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్స్ డాక్టర్ చింతా రవికుమార్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అమ్మా. సార్, నిజమే కదా, లాంగివిటీ బాగా పెరిగింది ఇప్పుడు. 70 ఏళ్లకి యాక్టివ్గా ఉండే మనకి మంత్రులు, పొలిటీషియన్స్, యాక్టర్స్ కూడా చూస్తున్నాం. 70, 75 ఇయర్స్కి దే ఆర్ వెరీ ఫిట్ అండ్ వెరీ యాక్టివ్. బట్ యంగ్స్టర్స్లో మళ్ళీ కండిషన్స్ కూడా పెరిగిపోతున్నాయి. ఏంటి వైరుధ్యం అర్థం కావట్లేదు. లాంజివిటీ పెరిగింది మీరు అన్నట్టు. మొన్న ఎవరో సినిమా స్టార్, సూపర్ స్టార్ ఏదో వేదిక మీద ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫ్రమ్ 70s, నవ్ ఐఎమ్ ఇన్ ద 70s అన్న పదం వాడారు కమల్ హాసన్ గారు అనుకుంటా. వీఆర్ హ్యావింగ్ లాట్స్ ఆఫ్ అడ్వాంటేజెస్. మన జబ్బు ఏంటి మనం తెలుసుకునే అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. వచ్చిన తర్వాత తెలుసుకుంటాం అనేది ఒక దురదృష్టకరమైన విషయం. డయాగ్నోస్ చేయటం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది మీరు నాడి పట్టుకుని చేస్తారా, టెస్టులు చేయించుకుని చేస్తారా? దర్ ఆర్ సో మెనీ రేడియాలజీ అండ్ పెథలాజికల్ టెస్ట్స్ హ్యావ్ కమ్. సో అవన్నీ చేయించుకోవడం కంపల్సరీ. మా సెల్ హెల్త్లో కూడా వీ హ్యావ్ టు గెట్ ద ప్రాపర్ డయాగ్నోస్ డన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ డయాగ్నోస్ చేయాలంటే బ్లడ్ టెస్ట్ ద్వారా చేస్తారా, అవసరమైతే రేడియాలజీకి వెళ్ళి యూ హ్యావ్ టు డూ సర్టన్ స్కాన్స్ ఆర్ అల్ట్రాసౌండ్, వాట్ ఎవర్ రిక్వైర్డ్, అన్నీ ఎవాల్యుయేట్ చేసుకుని పాస్ట్ హిస్టరీ తీసుకుని ఎనీ ఫ్లాషెస్ ఇన్ ది పాస్ట్ అన్నీ కూడా తెలుసుకున్న తర్వాత వీ ఆర్ డిరైవ్ ఎట్ ఏ conclusion, yes, this is the root cause of that problem whichever he or she is having అనే దాని దగ్గరికి వస్తాం. దట్ ఈస్ ద బేసిక్ స్ట్రెంగ్త్. డయాగ్నోసిస్ ఈస్ ద బేసిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ సెల్ హెల్త్. డాక్టర్, మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరికీ ఫస్ట్ వీ ఎన్ష్యూర్, మనం చేరిన వెంటనే ఒక 3 months పాటు వీ ఓన్లీ ఎన్ష్యూర్ దెమ్ టు గెట్ ట్రైన్డ్ ఇన్ దిస్ డయాగ్నోస్. ప్రాపర్ డయాగ్నోస్ చేయకుండా రాంగ్ డయాగ్నోస్ వలన చాలా ఇబ్బందులు అవుతాయి అనేది ప్రధానమైన అంశంగా మేము పెట్టుకుంటాం. కాబట్టి వీ ఎన్ష్యూర్ ఎవ్రీబడి గెట్స్ ట్రైన్డ్ ప్రాపర్లీ ఫర్ ప్రాపర్ సెల్ హెల్త్ విధానంతో రూట్ కాజ్ని అడ్రస్ చేయటం ఎలా, పట్టుకోవటం ఎలా అనే డయాగ్నోస్ చేయగలగటం అనేది మా విధానంలో మొట్టమొదటిది. ఇప్పుడు ఒక రెవల్యూషన్ వచ్చింది ప్రపంచవ్యాప్తంగా. మన బాడీలో ఏం జరుగుతుందో తెలుసుకునే రెవల్యూషన్. అసలు ఇది మనకి ఒకవేళ ఫ్లైట్ ఎక్కామండి, పొరపాటున పైలట్ డోర్ తీసినప్పుడు మనం ఏం చూస్తాం, ఎటు చూసిన స్విచ్లు, ర్యాకులు, గేర్లు, మనకేం అర్థం కాదు. సైలెంట్గా వెళ్ళి కూర్చుంటాం పాసింజర్ లాగా. ఆ పైలట్ తీసుకెళ్తాడు. ఇక్కడ మనమే పైలట్, మనమే పాసింజర్. సో మనకేమో దీని ఏమి తెలియదు బాడీలో ఏం జరుగుతుందో. అటువంటప్పుడు కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ డివైస్ ఏదైతే యూనివర్సల్గా అప్రూవ్ అయ్యి వచ్చిందో అది పెట్టుకుని ఉంటే
వీ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద గ్లూకోజ్ లెవెల్స్. అంటే ఏ ఫుడ్ తింటే పెరుగుతోంది, ఎప్పుడు పెరుగుతాం, ఎప్పుడు పడిపోతోంది. కంటిన్యూస్ స్పైక్స్ అవుతాం, డౌన్ అవుతాం, స్పైక్ అవుతాం, డౌన్ అవుతాం జరుగుతున్నప్పుడు వీ హ్యావ్ టు టేక్ కేర్ అనేది అర్థమవుతుంది. సో పీపుల్ విల్ బి మోర్ కాన్షియస్. అసలు గ్లూకోజ్ లేనిదే ప్రపంచం లేదు, ప్రపంచం నడవదు గ్లూకోజ్ లేకపోతే. మౌలిక లెవెల్లో ఇట్స్ ఎనర్జీ కదా సార్. గ్లూకోజ్ నుంచే కదా ఎనర్జీ వచ్చేది. ఒకప్పుడు కొన్ని లక్షల సంవత్సరాల కిందట, లక్షల కోట్ల సంవత్సరాల కిందట భూమి అంటే మట్టి, నీరు, బ్యాక్టీరియా, కొన్ని వామ్స్ సీలో, వాటర్లో ఇంతే ఉండేది. ఇంకేమీ ఉండనప్పుడు కొన్ని ఒక సడన్గా ఒక స్ప్రౌట్, ఐ థింక్ సౌత్ ఆఫ్రికా, ఇప్పుడున్న సౌత్ ఆఫ్రికా ఏరియాలో ఒక స్ప్రౌట్ మొలకెత్తింది. అదొక వండర్ అప్పట్లో అంట. మనం ఏం లేవు అనుకోండి, వాట్ వీ హ్యావ్ రెడ్ ఇన్ ద హిస్టరీ బుక్స్. అది ఎట్లా మొలకెత్తింది అనేది అందరూ ఏమనుకుంటాం జనరల్గా, ప్లాంట్ ఈజ్ బేస్డ్ ఆన్ సాయిల్ని వాడుకుని ప్లాంట్ గ్రో అవుతుంది అనేది అందరికీ తెలిసిన జనరల్ విషయం. బట్ ఆ స్ప్రౌట్ తర్వాత రెవల్యూషన్ వచ్చింది. ఆ ప్లాంట్ పెరిగింది, అలా ఎందుకు పెరిగింది, అది ఎట్లా పెరుగుతుంది, పక్కన కొమ్మలు ఎట్లా వస్తున్నాయి, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు పట్టింది. ఐ థింక్ ప్లాంట్ పుట్టిన తర్వాత 45 కోట్ల సంవత్సరాల తర్వాత మనిషి పుట్టాడు. అవును. సో ప్లాంట్ ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్. ఈ మనిషి పుట్టి దాని మీద రీసెర్చ్ ఎట్లా జరుగుతుంది, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ యార్ అన్నట్టుగా ఉన్నప్పుడు 1600 శతకంలో ఎవరో ఈజిప్షియన్ సైంటిస్ట్ అనుకుంటా, అసలు దీని సంగతి ఏంటి తెలుసుకుందాం అని ఒక 2.5 కిలోల మొక్కని ఒక 100 కిలోల మట్టిలో ఒక పెద్ద కుండలో పెట్టి ఒక 5 సంవత్సరాలు దాన్ని నీరు పోస్తూ అబ్జర్వ్ చేస్తూ వచ్చాడు. అది 76 కిలోలు అయింది 5 సంవత్సరాలు అయ్యేటప్పటికి. దాన్ని తీసి మళ్ళీ మట్టిలో పెట్టి సాయిల్ ఎంత ఉంది, వెయిట్ ఏమైనా తగ్గిందా అని చూస్తే అది 100 కిలోలే ఉంది. అంటే ప్లాంట్ సాయిల్ని వాడుకోట్లా, డట్ మీద ఆధారపడి లేదు, సాయిల్ మీద ఆధారపడి పెరగల. మరి ఎలా పెరిగింది? అవును, అంతే కదా సార్. ఎలా పెరిగింది అన్నప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. సాయిల్లో మీరు వేస్తున్న నీరును వాడుకుని, గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ వాడుకుని, ఈ రెండింటిని సూర్యరశ్మితో కనెక్ట్ చేసి ఫోటోసింథసిస్ చేయగలిగింది, గ్లూకోజ్ తయారు చేసుకుంది. ఈ ఫోటోసింథసిస్ ఈజ్ ది స్మార్ట్నెస్ ఆఫ్ ది ప్లాంట్. మన హ్యూమన్స్ చేసింది నేర్పించలేదు కదా. అండ్ వాళ్ళు ఏమీ రోజు సూపర్ మార్కెట్కి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. దే ఆర్ ప్రొడ్యూసింగ్ దేర్ ఓన్ ఎనర్జీ, దే ఆర్ ప్రొడ్యూసింగ్ దేర్ ఓన్ గ్లూకోజ్ త్రూ ఫోటోసింథసిస్. ఈ ఫోటోసింథసిస్ చేయడం వల్ల గ్లూకోజ్ ఫార్మ్ అవుతుంది. యూ డోంట్ హ్యావ్ సన్లైట్ సరిగా లేదు, ఆ రోజు దొరకదు అన్నప్పుడు ఇట్ కెన్ స్టోర్ దట్ గ్లూకోజ్ ఆల్సో. అది స్టార్ట్ చేసింది. రూట్స్లో స్టోర్ చేసుకుంటుంది, లీవ్స్లో స్టోర్ చేసుకుంటుంది, పండ్లలో ఉన్న సీడ్స్లో స్టోర్ చేసుకుంటుంది. అలా స్టోర్ చేసుకోవడం వల్ల ఆ సీడ్స్ మళ్ళీ తినదొర పారేయటం వల్ల కంటిన్యూస్గా రీప్రొడక్షన్ జరుగుతూ వచ్చింది. అండ్ ఇట్ కెన్ కన్వర్ట్ దట్ గ్లూకోజ్ ఇంటూ స్టార్చ్, ఇట్ కెన్ కన్వర్ట్ దట్ గ్లూకోజ్ ఇంటూ ఫైబర్. అన్ని దాని అంతటా చేసుకునే మెకానిజం ఒక చెట్టులో ఉంది. సో ఇక్కడ మనం మనుషులకి గ్లూకోజ్ తినాల్సి వస్తుంది, కన్వర్ట్ చేసుకోవాల్సి వస్తుంది, ఎనర్జీ కింద మార్చుకోవాల్సి వస్తుంది, దాన్ని మళ్ళీ స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది. మెకానిజం అంత బ్యూటిఫుల్ అయినా సెల్యులర్ లెవెల్లోకి వెళ్ళాలి, మైటోకాండ్రియా దాన్ని తీసుకోవాలి, ఎనర్జీగా కన్వర్ట్ చేయాలి, మళ్ళీ ఫ్యాట్గా స్టోర్ చేయాలి. ఇన్ ద ప్రాసెస్ అబ్యూస్ చేస్తే జబ్బులు వస్తున్నాయి. ఇవన్నిటినీ అర్థం చేసుకున్న తర్వాత వాట్ వీ ఫెల్ట్ ఈస్, ఎస్ దిస్ ఈస్ ద రైట్ వే, వీ హ్యావ్ అండర్స్టూడ్ కరెక్ట్లీ. ఒక చెట్టు చేయగలిగింది మనం ఎందుకు చేయలేము? అంతే కదా సార్. సో అక్కడి నుంచి మొదలైనప్పుడు గ్లూకోజ్ ఎక్కువైతే షుగర్ స్పైక్స్ వస్తున్నాయి. గ్లూకోజ్ నార్మల్గా ఉండాలంటే అందరికీ పాసిబుల్ అవ్వట్లేదు. సో ఇక్కడ ఒక క్వశ్చన్ సార్, ఇప్పుడు ప్లాంట్స్కి న్యాచురల్గా ఎంత గ్లూకోజ్ కావాలో అంతే చేసుకునే ఇంటెలిజెన్స్ ఉంటుందా? మనిషికి ఆప్షన్స్ ఎక్కువైపోయి, మేధస్ ఎక్కువైపోయి అక్కలేని గ్లూకోజ్ తిని పెట్టుకుంటున్నావా, తెచ్చి పెట్టుకుంటున్నావా? ఎక్సెస్ గ్లూకోజ్ కూడా కొంతవరకు ఫ్యాట్ కింద మార్చుకుని, స్టార్చ్ కింద మార్చుకుని స్టోర్ చేసుకుంటుంది. ఎక్సెస్ గ్లూకోజ్ అవసరమైనప్పుడు మళ్ళీ గ్లూకోజ్ దొరకదు కదా. అవును. ఆ గ్లూకోజ్ దొరకనప్పుడు కావాల్సిన గ్లూకోజ్ని అది రూట్స్లోనో సీడ్స్లోనో స్టోర్ చేసుకుంటుంది. దాన్ని ఎంత మోతాదు స్టార్చ్గా కన్వర్ట్ చేసుకోవాలో అంత మోతాదే స్టార్చ్ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. సో ప్లాంట్ కూడా ఆ ఇంటెలిజెన్స్ ఉంది, జస్ట్ లైక్ హ్యూమన్ బాడీ. ఎస్, మోర్ ఇంటెలిజెంట్ దాన్ హ్యూమన్. బట్ మాట్లాడటం చేత కాదు కాబట్టి గాట్ అన్నోటిస్డ్. ఈ మెకానిజంనే మనం వాట్ ఎవర్ ప్లాంట్ ఈస్ డూయింగ్, వై కాంట్ వీ ఆల్సో ట్రై అనే దాంట్లోంచి సెల్ హెల్త్లో వీ స్టార్టెడ్ బ్రింగింగ్. ఫస్ట్ డయాగ్నోస్ జరిగిన తర్వాత కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ డివైస్ యూజ్ చేస్తూ మన బాడీలో ఉన్న మెకానిజంని అర్థం చేసుకుంటూ దానికి కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్ని సమపాల్లో అందిస్తూ సప్లిమెంటరీ సపోర్ట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్గా మార్చేసుకోగలిగాం. మైక్రోన్యూట్రియంట్స్, మీకు సి విటమిన్ కావాలా, మెగ్నీషియం కావాలా, ఎనసిటైల్ సిస్టిన్ కావాలా, కోఎన్జైమ్ క్యూటెన్ కావాలి, కుర్కుమిన్ విత్ పెపరైన్ కావాలి, కలోంజీ కావాలి, కొలాజన్ కావాలి, రిజర్వెట్రాల్ కావాలి, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేసే నానో గోల్డ్ కావాలి, D3K2 కాంబినేషన్ కావాలి. వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ సప్లిమెంట్స్. బయో అవైలబిలిటీ పెంచి ఎఫికసీ బాగా పెరిగి ఇమీడియట్గా విదిన్ 21 days to 42 days
టైంలో రిజల్ట్ కనపడేలాగా చేయగలుగుతున్నాం అనేది చాలా గర్వంగా చెప్పుకోగలం మేము సెల్ హెల్త్ క్లినిక్స్లో. కానీ సార్ పునాది మళ్ళీ క్లారిఫై చేస్తున్నాను, పునాది సరిగ్గా ఉందా లేదా, దాని మీద నారు పోసినా నీరు పోసినా బాగుంటుంది, సాయిల్ బాగుంటేనే కదా. సో ఆ పునాది చెక్ చేసుకున్న తర్వాతే ఈ సప్లిమెంట్స్ బాగా పనిచేస్తాయి అనుకోవచ్చా, లేక ఎలా ఉన్న వాళ్ళకైనా సప్లిమెంట్స్ 21 days కన్సిస్టెంట్గా వాడితే వచ్చేస్తాయా? నో ఇందాక మీకు చెప్పినట్టు ఫస్ట్ వి విల్ డయాగ్నైజ్ ద హోల్ థింగ్. అది ఎందుకు క్లారిఫై చేస్తున్నా చాలా మంది సప్లిమెంట్స్ ఒక్కటే వేసుకుంటామని కూడా అనుకుంటారు. సప్లిమెంట్స్ ఖచ్చితంగా వాడాలి. మాయే ఎందుకు వాడాలి అంటే మా బయోవెలిటీ బాగుంది, రిజల్ట్స్ చాలా బాగా వస్తున్నాయి. దాని ఎవిడెన్స్ ఏంటంటే పీపుల్ హు ఆర్ వాకింగ్ ఇన్ టు అవర్ క్లినిక్ is the evidence and we have so many testimonials. ఎంత ఇబ్బందుల్లో వచ్చిన వాళ్ళని కూడా మనం సరి చేయగలుగుతున్నాం బికాస్ వీఆర్ అడ్రస్సింగ్ ద రూట్ కాజ్. సో అందుకే సప్లిమెంటరీ సపోర్ట్ ఈజ్ ద స్ట్రెంగ్త్ అన్నాను. కానీ రూట్ కాజ్ని అడ్రస్ చేయడానికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి, అర్థమైన తర్వాత రూట్ కాజ్ని అడ్రస్ చేయడానికి, దాన్ని ట్రీట్ చేయడానికి మన సప్లిమెంటరీ స్ట్రెంగ్త్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆహారంలో మార్పులు చేసుకోవాలి అని ఎప్పుడు చెప్తుంటాం. గ్లూకోజ్ మితంగా తీసుకోండి, కార్బోహైడ్రేట్స్ మితంగా తీసుకోండి, అండ్ హెల్దీ ఫ్యాట్ తీసుకోండి, ఫైబర్ తీసుకోండి, ప్రోటీన్ రిచ్గా ఉండాలా చూసుకోండి అనేది ఒక విధానంగా మారిపోయింది. వాళ్ళు కీటోసిస్లోకి వెళ్ళటం అనేది ప్రెషర్ పెట్టేసి అంత భయపెట్టేయాల్సిన పని లేదు. నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ వెరీ అన్హెల్దీ, జస్ట్ స్మాల్ సిమ్టమ్స్ మాత్రమే ఉన్నాయి. షుగర్ కూడా పెద్దగా ప్రీ డయాబెటిక్ స్టేజ్లోనే ఉన్నప్పుడు యూ డోంట్ నీడ్ టు బి సో కాషియస్ అబౌట్ ఫుడ్ అనేది వాళ్ళ కొత్త కాన్సెప్ట్. బికాజ్ ఫస్ట్ మనం తినేటప్పుడు మీరు ఏదైనా తినండి, ఫస్ట్ వెజిటబుల్స్ తినండి, ఇట్ విల్ ఫార్మ్ ఏ లేయర్, ఫైబర్ లేయర్ ఫార్మ్ అవుతుంది. దెన్ ఈట్ ప్రోటీన్, ఇంకొక ప్రోటీన్ లేయర్ ఫార్మ్ అవుతుంది. క్రేవింగ్స్ స్పైక్స్ జరగకుండా అవుతుంది. దాని తర్వాత ఫ్యాట్ తినండి, అనదర్ లేయర్. సో 3 layers ఫామ్ అయిన తర్వాత అప్పుడు మీరు కార్బోహైడ్రేట్స్ తినండి. సో పెనట్రేటింగ్ స్పైక్ ఇన్ టు ది సెల్ చాలా స్లో అవుతుంది బికాస్ ఇట్ హ్యాస్ టు గో త్రూ 3 layers ఆఫ్ మెష్. మీరు వెజిటబుల్ ఫైబర్ మెష్, ప్రోటీన్ మెష్, ఫ్యాట్ మెష్ దాటుకుని వెళ్ళాలి. సో ముందు అవైలబుల్గా ఉన్న తీసేసుకుంటుంది. ఎస్, కాబట్టి మనకు ఆ స్పైక్ రాదు. అండ్ అంత తొందరగా వెళ్ళలేదు కూడా సెల్ లోపలికి. సో దిస్ ఈజ్ వన్ మెకానిజం విచ్ సెల్ హెల్త్ ఇస్ అన్వీల్డ్. జనరల్ ప్రోటోకాల్ మీరు ప్రివెంటివ్ హెల్త్ కేర్గా ఉన్నప్పుడు 42 days జనరల్ ప్రోటోకాల్ ఏంటంటే యూ ఈట్ వాట్ ఎవర్ యూ వాంట్, బట్ ఈట్ ఇన్ ద ఆర్డర్. ఫైబర్ ఫస్ట్, ప్రోటీన్ నెక్స్ట్, ఫ్యాట్ ఆఫ్టర్ దాట్, అండ్ అల్టిమేట్లీ కార్బోహైడ్రేట్స్. యూ హ్యావ్ యువర్ ట్యూనా శాండ్విచ్, నేనేం కాదన్నా. ఆ ట్యూనా శాండ్విచ్ ఈస్ బీన్ కన్స్ట్రక్టెడ్ విత్ లాట్స్ ఆఫ్ చీజ్, వెజిటబుల్స్ అండ్ యువర్ ఫిష్ in the carbohydrates. So there is adequate amount of all these things. But we have to deconstruct that sandwich. Deconstruct ante first దాంట్లో ఉన్న వెజిటబుల్స్ తినండి. లేదు దాంతో పాటు వెజిటబుల్స్ తినేయచ్చు కదా సార్. నా అది బ్రెడ్ తీసేయండి, శాండ్విచ్లో బ్రెడ్ పక్కన పెట్టేయండి, తినొద్దంటలా. దాంట్లో లోపల వెజిటబుల్స్ ఇస్తున్నాడు కదా, వెజిటబుల్స్ తినండి ఫస్ట్. తర్వాత ట్యూనా తినండి, తర్వాత చీజ్ పూస్తున్నాడు కదా, చీజ్ అంతా తినేయండి, లాస్ట్గా బ్రెడ్ కూడా తినండి. సో ఇది ప్రీ కండిషన్, అంటే ఏ కండిషన్స్ ఇబ్బందులు లేకుండా ఒక ఫౌండేషన్ నార్మల్గా ఉంది అని అనుకున్న వాళ్ళకి ఈ విధానం. ప్రీ డయాబెటిక్ వరకు ఈ విధానం సరిపోతుందమ్మా. అది నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ సరైన మైక్రోన్యూట్రియంట్స్ సప్లిమెంట్స్ వెళుతూ, సెడెంటరీ లైఫ్ స్టైల్లో లేకుండా ఫిజికల్ యాక్టివిటీ ఉంచుతూ, అండ్ యువర్ లైఫ్ స్టైల్లో కరెక్షన్స్ చేసుకుంటూ, ఫుడ్ హ్యాబిట్స్లో అంత టెన్షన్ పడిపోవాల్సిన అవసరం లేదు. యూ కెన్ గో విత్ దిస్ లేయర్డ్ ఫుడ్ వితౌట్ డిప్రైవింగ్ ఆఫ్ యువర్ క్రేవింగ్స్. మీరు కార్బోహైడ్రేట్ తినటం తప్పు అనే పదం కంటే మితంగా తినమని నాళ్ళు చెప్పుకొచ్చాం. ఇప్పుడు డోంట్ మిస్ ఎనీథింగ్, ఈట్ ఇట్ ఇన్ దిస్ ఆర్డర్. అగైన్ ఐ విల్ రిపీట్, ఫస్ట్ ఈట్ వెజిటబుల్స్, ఫైబర్ లేయర్ ఫామ్ చేయండి, దెన్ ప్రోటీన్ లేయర్ ఫామ్ చేయండి. నాన్ వెజ్ తినండి, చికెన్ బర్గర్ తింటారా, ఏం తింటారు, ఫస్ట్ దాంట్లో ఉన్న ప్రోటీన్ తినేయండి, తర్వాత ఫ్యాట్ లేయర్ ఫామ్ చేయండి, ఫైనల్గా మీరు కార్బోహైడ్రేట్ తినండి. సో దట్ ఇట్ కెనాట్ పెనట్రేట్ ఇన్ టు ది సెల్ వాల్ ఇమీడియట్లీ అనేది ఒక కొత్త ఆహార విధానం అని నేను చెప్తున్నాను. సో ఈ విధానంతో సప్లిమెంటరీ సపోర్ట్ వాడటం వల్ల ఖచ్చితంగా అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. క్రాస్డ్ ద బ్యారియర్, దాటిపోయి స్టేజ్, గాన్ బియాండ్ ది స్టేజ్, ప్రాబ్లంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు కట్ డౌన్. సో సార్ మామూలుగా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉంటే దానికి సొల్యూషన్ అద్భుతంగా పనిచేస్తుంది అంటాం. ఇక్కడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏమిటని, ప్రీ డయాబెటిక్ నార్మల్ కండిషన్కి చాలా బాగుంది, వాళ్ళు బెటర్ అయ్యారు అని ఏ పారామీటర్స్ మీద చెప్తాం? Continuously monitoring your glucose and at the same time you are eating right in a proper way and you are going through micronutrients and macronutrients. Energy levels తగ్గదు. ఒక నెల అయిన తర్వాత మీరు వెళ్ళి టెస్ట్ చేసుకుంటారు కదా, you will see the difference, what is
వాట్ ఈస్ ద 1 month బ్యాక్ ఎన్ని ఉంది, ఇవాళ ఏముంది అనేది మళ్ళీ మీ రిపోర్ట్స్లో తెలిసిపోతుంది. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐడియల్లీ వై సెల్ హెల్త్లో ఇది వస్తుంది అంటే వీ ఆల్సో ప్రిస్క్రైబ్ ఆటోఫేజీ. మీకు తెలుసు 16 to 18 hours ఆఫ్ ఫాస్టింగ్. ఆ 16 to 18 hours ఆఫ్ ఫాస్టింగ్లోనే హెల్దీ సెల్స్ ఆర్ ఆల్రెడీ ఈటింగ్ అవే ది డెడ్ సెల్స్ అండ్ బ్రేకింగ్ డౌన్ ది మాల్ ఫంక్షనింగ్ సెల్స్ అండ్ ఎన్ష్యూరింగ్ దట్ దోస్ మాల్ ఫంక్షనింగ్ సెల్ కాంపోనెంట్స్ ఓన్లీ వాడి కొత్త సెల్స్ తయారవుతానికి దోహదపడుతున్నాయి. ఈ 6 to 8 hours ఆఫ్ ఈటింగ్ విండోలో మీరు ఇలా తినండి హాయిగా. కార్బోహైడ్రేట్స్ తినమంటున్నాం, వైట్స్ తినొద్దన్నాం. ఫర్ అస్ వీ సే అవాయిడ్ ఆల్ వైట్స్, బట్ బ్రౌన్ రైసో మిల్లెట్సో వాట్ ఎవర్ అదర్ కార్బ్స్ యూ వాంట్ టు ఈట్, బట్ ఈట్ ఇట్ ఎట్ ద ఎండ్ అంటున్నాను. అంతే కదా. Don't get yourself deprived of any cravings. Eat in this order of fiber, protein, fat layers, and ultimately eat your carbohydrates in that 6 hours window or 8 hours window. అప్పుడు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాం గ్యారంటీ అనేది నేను సెల్ హెల్త్లో మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ తరపున నేను ఇవాళ మీ ముందు చెప్తున్నాను. సో అది ఫస్ట్ వచ్చి వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారో చూసుకోవడం ఇంపార్టెంట్. సో సార్ ఇక్కడ అడుగుతాను, ప్రీ డయాబెటిక్ అంటే అఫ్కోర్స్ HbA1c ఒక కొలమానం, బట్ ఇప్పుడు హోమ్ ఐఆర్ కూడా చూస్తున్నారు. అంటే వాళ్ళకి HbA1c కూడా నార్మల్గా ఉంటుంది, బట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ బిల్డ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అది 2, 3 ఆ నంబర్ ఉన్నదానికి ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా ఈ విధానమే వర్తిస్తుందా? ఎస్, ఇన్సులిన్ రెసిస్టెన్సీ పెరుగుతానికి హోమ్ ఐఆర్ చేసేటంటే ముందే ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండియల్ చూసుకుంటూ ఉండాలి. కానీ మానిటరింగ్ HbA1c 3 months యావరేజ్. సో ఎవ్రీ 10 రోజులకు ఒకసారి HbA1c చూసుకోవడం వల్ల మనకేం ఉపయోగం ఉండదు. అది వీ హ్యావ్ టు కన్సిడర్ ఇట్స్ 3 months యావరేజ్. హోమ్ ఐఆర్ సిగ్నల్ పెరిగింది అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆల్రెడీ పెరిగిపోయింది. అవునవును. HbA1c మీకు ఆల్రెడీ హై అయ్యింది అంటే డ్యామేజ్ ఎప్పటి నుంచో జరుగుతుంటేనే ఇవాళ హై అయ్యింది. అవును. ఇవాళ మీరు చేసుకున్న తప్పు కాదు, కొన్ని సంవత్సరాలుగా మీరు చేస్తున్న తప్పుల వలన ఇవాళ ఈ ప్రాబ్లంలోకి వచ్చారు. ఈ ప్రాబ్లమ్స్ రాకుండా చేయాలంటే ఎప్పుడు చెప్పేదే 42 days ప్రివెంటివ్ హెల్త్ కేర్ గా ఉండండి. రైట్. అండ్ దెన్ గో త్రూ దిస్ మెకానిజం ఆఫ్ ఆటోఫేజీ with the layered model of eating. సో మీరు చెప్పేది ఆ చిన్న చిన్న ఇంబ్యాలెన్సెస్ ఉంటే దీంతో దెబ్బతో కరెక్ట్ అయిపోతుంది. పెద్ద ఇంబ్యాలెన్స్ ఉంటే ఇంకా స్ట్రిక్ట్ డైట్ ఇస్తారు. ఈ నార్మల్ కాల్డ్ నార్మల్ డైట్ విడివిడిగా తినే ప్రక్రియ ఏదైతే ఉందో ఫైబర్, ప్రోటీన్, కార్బ్స్ కొంచెం నార్మల్ జోన్లో ఉన్నారు, యు మే హెడ్ టువర్డ్స్ డిసీజ్. కాబట్టి ఈ ప్రివెంటివ్ ఇక్కడ చేస్తారు. డిసీజ్ వచ్చేసిందంటే మాత్రం స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్తో డైట్ మారుస్తారు. స్టేజ్ ఆఫ్ ద డిసీజ్, టెర్మినల్ ఇల్నెస్ లాంటి డిసీజులు వచ్చినా వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ కైండ్ ఆఫ్ క్రానిక్ డిసీజెస్ గురించి, అక్యూట్ ప్రాబ్లమ్స్ గురించి చెప్తున్నాను. ఎనీ కైండ్ ఆఫ్ అక్యూట్ ప్రాబ్లమ్ కెన్ బి సాల్వ్డ్ త్రూ దిస్ మెకానిజం ఆఫ్ సప్లిమెంట్స్ అండ్ లేయర్డ్ ఫుడ్ ఈటింగ్. ఇప్పుడు సార్ ఎవరికి ఏ సప్లిమెంట్స్ కావాలో కూడా తేడా ఉంటుందా? అందరికీ నానోగోల్డ్ ఇస్తారా? అందరికీ కాలజన్ ఇస్తారా? వాళ్ళ ఏ పరిస్థితుల్ని బట్టి డిసైడ్ చేస్తారు? అందరికీ వైటమిన్ సి అవసరం అంటారా? అంటే ఆల్రెడీ వాళ్ళకి వైటమిన్ సి డెఫిషియన్సీ లేదేమో, సో అది ఎలా నిర్ధారించుకోవాలి ఎవరైనా? మనం డయాగ్నోస్ చేస్తున్నాం కదా, విల్ గో త్రూ ఆల్ ది ఎగ్జామినేషన్స్ డన్ అండ్ ఎవ్రీబడి, ప్రతి మనిషి మెటబాలిజం డిఫరెంట్ గా ఉంటుంది. కరెక్ట్ సార్. అందరినీ ఒక గాడిని కట్టేయలేము. వీ హ్యావ్ టు గివ్ పర్సనలైజ్డ్ ఇండివిజువలిస్టిక్ డిజైన్ చేయాలి ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ చేసేటప్పుడు వాట్ ఆర్ ద డెఫిషియన్సీస్ అర్థం అవుతుంది. కాబట్టి వీ హ్యావ్ టు అడ్రస్ దోస్ డెఫిషియన్సీస్. ఇప్పుడు విటమిన్ సి లోపం ఉందా లేదా అనేది తెలుసుకోవటం ఎట్లా? విటమిన్ సి టెస్టులు ఏమైనా చేస్తారా? మెగ్నీషియం డెఫిషియన్సీ టెస్ట్లు తెలుస్తుంది, D3K2 టెస్టులో తెలుస్తుంది. ఎవ్రీథింగ్ 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ టెస్టులో తెలుస్తుంది. ఆ 10% పట్టుకోవటమే కదా సెల్ హెల్త్ గొప్పతనం. వాట్ ఈస్ దట్ మిస్సింగ్ లింక్ ఏంటి అనేది అర్థం చేసుకోగలిగితే వీ కెన్ అడ్రస్ ఇట్. ఇప్పుడు మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ ఉండటం వల్ల రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ అంటాం, ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా దాడి చేయటం వల్ల జబ్బులు వస్తున్నాయి. అవును. ఈ జబ్బులు రాకుండా ఉండాలంటే ఫ్రీ రాడికల్స్తో యుద్ధం చేయాలి. నిరంతరం యుద్ధం చేయాలంటే వాటికి యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. ఆ యాంటీ ఆక్సిడెంట్సే నేను చెప్తున్న మైక్రోన్యూట్రియంట్స్. విటమిన్ సి అయినా, మెగ్నీషియం అయినా, కోఎంజైమ్ Q10 అయినా, D3K2 అయినా, ఆల్ దీస్ ఆర్ మైక్రోన్యూట్రియంట్స్. అండ్ ఇన్ఫ్లమేషన్ పెరిగినప్పుడు ఆ స్టేజ్ రానివ్వకుండా చూసుకుంటాం. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ మెయింటైన్ చేసుకుంటే కనుక, రానివ్వకుండా చూసుకుంటే కనుక ఇన్ఫ్లమేషన్ రాదు. ఒకవేళ ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ బ్లాక్ సీడ్ ఆయిల్, కలోంజీ ఆయిల్ క్యాప్సూల్స్ ఆర్ నానో గోల్డ్ ఆర్ కుర్కురైన్ ఆర్ సెల్ లైఫ్, క్వర్సటిన్, ఫిసైటిన్, బ్రోమైలిన్, వీటిని కుర్కుమిన్, వీటన్నిటిని వాడి చేసే సప్లిమెంట్. ఇవన్నీ వెన్ వీ గివ్ ఓన్లీ వెన్ దర్ ఇస్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బాడీ. రైట్. అప్పుడు కొన్ని సప్లిమెంట్స్ వాడతాం. అదర్వైజ్ మైక్రోన్యూట్రియంట్స్ కంపల్సరీ. మల్టీవిటమిన్ ఇస్ డెఫిషియన్సీ ఈజ్ ఆల్మోస్ట్ దేర్ ఎవ్రీవేర్. డి విటమిన్ డెఫిషియన్సీ ఈజ్ ఆల్సో దేర్ ఆల్మోస్ట్ ఎవ్రీవేర్. అందరికి సింగిల్ డిజిట్లో కూడా ఉంటున్నాయి D3 వాళ్ళ రోజుల్లో. సో K2 కాంబినేషన్ పెడతాం అనేది మనమే తీసుకొచ్చాం. సో దీస్ కైండ్ ఆఫ్ అడ్వాంటేజెస్, న్యూ ఇన్వెన్షన్స్ ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేస్తూ వీఆర్ యాడింగ్ ఆన్ టు ద షెల్ఫ్. రైట్. సో వీఆర్ సో కాన్ఫిడెంట్. వాళ్ళని సప్లిమెంట్స్ దగ్గర నా దమ్ము
అని చెప్తానికి వెనకమాల 5 సంవత్సరాలు నా రీసెర్చ్ ఉందండి. ఇంత దాదాపు 1,00,000 మంది అవును సార్. పేషెంట్స్ చూడగలిగా 90,000 ప్లస్ పేషెంట్స్ని చూసాము. బొవైన్ కొలెస్ట్రాల్ ఉంటా నేను ఫర్ ఎగ్జాంపుల్. ఎవరు వాడుతున్నారు నాకు తెలిసి ఇంతవరకు అంటే ఎవరు వాడట్లేదు. గోవుల నుంచి వచ్చే కొలెస్ట్రాల్. బొవైన్ ఆవుల నుంచి వచ్చి కొలెస్ట్రాల్ అంటే ఫస్ట్ మిల్క్ ఆఫ్టర్ బర్త్. అవును. జన్మనిచ్చిన తర్వాత వచ్చి జున్ను. దానిని ఇమ్యూనిటీకి కొద్ది ప్రోబయోటిక్స్ యాడ్ చేస్తే ఇమ్యూన్ బిల్డప్కి ఇమ్యూన్ బూస్ట్కి అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో ఉన్న వాళ్ళకి కూడా దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ అని ప్రూవ్ అయిన తర్వాత ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆఫ్టర్ 6 months ఆఫ్ ప్రూవ్. అదే సెల్ ఇమ్యూనా సార్? సెల్ ఇమ్యూన్. సెల్ ఇమ్యూన్ అంటే ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కూడా పనిచేస్తుంది. అంటే బేసికలీ ఆర్థరైటిస్, రూమటైడ్ కండిషన్స్ కావచ్చు, స్కిన్ కండిషన్స్ కావచ్చు, ఏమైనా. ఆర్థరైటిస్ ఆటో ఇమ్యూన్ కాదు కానీ రొమటైడ్ ఆర్థరైటిస్ ఆటో ఇమ్యూన్. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ స్కిన్ సోరియాసిస్ లాంటి, హాషిమోటో థైరాయిడైటిస్ లాంటివి, క్రాన్స్ వారికి, ఐబిఎస్ తర్వాత వచ్చి అల్సరేటివ్ కొలైటిస్కి, వీటన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్కి అది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అలాంగ్ విత్ మన గట్ హెల్త్ని రిపేర్ చేస్తూ గట్ని హెల్దీగా ఉంచుతూ ఈ బొవైన్ కొలెస్ట్రాల్ వాడటం వల్ల ఖచ్చితంగా ఆటో ఇమ్యూన్ కండిషన్స్ నుంచి రివర్స్ చేయగలుగుతున్నాము. ఫర్ విచ్ దెర్ ఇస్ నో క్యూర్, నో కంట్రోల్ ఆల్సో. స్టెరాయిడ్స్ వాడుతుంది తప్పితే ఇంక వేరే ఇమ్యూనోసప్రెసెంట్స్ ఇమ్యూనోసప్రెసెంట్స్ వాడుతుంది తప్పితే ఇంకొకటి ఏమీ అవకాశం లేని సందర్భంలో మనం ఇక్కడ రూట్ కాజ్ గట్ హెల్త్ రా బాబు, గట్ని హెల్తీగా ఉంచుదాము, కోలోన్ క్లీన్స్ చేద్దాం అవసరం అయితే, అన్లెస్ ఈజ్ హ్యావింగ్ పైల్స్ ఆఫ్ ఫిస్టులను ఉంటే తప్పితే విల్ క్లీన్ ద గట్ అండ్ ఎన్ష్యూర్ గట్ ఈజ్ హెల్దీ, బ్యాలెన్స్లో ఉంటుంది. గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా డిస్బయోసిస్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుందాం. అట్ ద సేమ్ టైం ఇమ్యూనిటీ పెంచడం కోసం ఇమ్యూనోసప్రెసెంట్స్ వాడకుండా ఇమ్యూనిటీ పెంచడం కోసం కావాల్సిన సెల్ ఇమ్యూన్ బొవైన్ కొలెస్ట్రాల్ కూడా వాడటం వల్ల గట్ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో దట్ ఏదైతే ఇమ్యూనిటీ మనకు ఎగ్నెస్ట్గా దాడి చేస్తుందో దాని బ్యాలెన్స్లో తెచ్చుకుంటుంది. ఇది ఫస్ట్ టైం నేను సార్ ఇన్ని ఎపిసోడ్స్ చేసాం మనం ఇలాగంటే ఆల్మోస్ట్ డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవాళ అర్థమైంది అనిపిస్తుంది. అంటే ఒకటి బేసిక్ మోడల్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ అండ్ మెయింటెనెన్స్, రెండోది కరెక్టివ్ హెల్త్ కేర్ మెయింటెనెన్స్, అండ్ థర్డ్ ది ఇంటెన్సివ్ కరెక్షన్ విత్ అగ్రెసివ్ ట్రీట్మెంట్స్ అండ్ రూట్ కాజ్ ఇంకా కూడా కంప్లీట్లీ రీఇంజనీరింగ్. సో ఇలా 3 స్టేజెస్లో మీకు సెల్ హెల్త్ విధానాలు ఉన్నాయి. డీకన్స్ట్రక్షన్ చెప్పాను, రీఇంజనీరింగ్ చెప్పాను. ఆహార విధానంలో ఉన్నప్పుడు మీరు వాంట్ ఈట్ ఎవ్రీథింగ్, హోల్ బర్గరో లేకపోతే శాండ్విచ్ తినాలన్నప్పుడు ఫామ్ని డీకన్స్ట్రక్ట్ చేసి తినాల్సిన విధానంలో తినండి అంటున్నాం. ప్రోటోకాల్ అంతా యూఆర్ రీఇంజనీరింగ్ ద హోల్ మెకానిజం, బాడీ మెకానిజం అంతా వీఆర్ రీఇంజనీరింగ్ ద హోల్ థింగ్. మెకానిజమ్స్ మీరు అన్నట్టు 4-5 డిఫరెంట్ పాత్వేస్ని ఎంచుకుని ఎవరికి ఏ పాత్వే అవసరమో ఆ పాత్వే ప్రకారం ట్రీట్మెంట్ మెథడాలజీ ఉండటం సెల్ హెల్త్లో ఉన్న. ఎందుకంటే అందరికీ డౌట్ ఉంటుంది, అంటే మన లైఫ్ లాంగ్ మిరకల్ రైసే తినాలా, అంటే లేదు లైఫ్ లాంగ్ నేను కీటో ఫ్లోరే తినాలా, ఇలాగే తినాలా అని. బట్ మీరు చెప్పిన దాని ప్రకారం నార్మల్గా వాళ్ళకి గాడి తప్పని వాళ్ళందరూ కూడా నార్మల్ డయట్ని ఒక ప్రోటోకాల్ ప్రకారం తినడం వల్ల వాళ్ళకి షుగర్ స్పైక్స్, బేసిక్ కండిషన్స్ ఏవైతే ఏర్పడతాయో, మూల కారణాలు అవుతాయో వాటిని ప్రివెంట్ చేయొచ్చు. రెండోది ఆటోఫాజీలో ఈ విధంగా తింటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ప్రివెంట్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఆటోఫాజీ సార్ ఇప్పుడు అంటున్నాం కానీ పూర్వం ఎప్పుడు తినేవారు సార్? సాయంత్రం భోజనం 6-6:30 తినేసేవారు కదా, అంతే అయిపోయేది. పొద్దున మళ్ళీ 2 పూట్ల భోజనం, పొద్దున సాయంత్రం, మధ్యలో ఏమన్నా ఉంటే ఏదైనా కొద్దిగా మజ్జిగ, చాయ్. పాత రోజుల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతమంటే ఆ రోజు వాళ్ళు తినే విధానం, వాళ్ళు తినే ఆహారం కూడా మార్పు చాలా మంచిగా ఉండేవి, ఆర్గానిక్గా ఉండేవి, రిచ్గా ఉండేవి. ఇట్లా మాట్లాడాలంటే మనకు ఇవాళ ఎవరో కనిపెట్టారని నోబెల్ ప్రైజ్లు ఇచ్చేస్తున్నారు కానీ లంకనం గురించి ఇవాళ కాదు కదా, ఎప్పటి నుంచి మాట్లాడుతున్నాం మన ఏజెస్ జనరేషన్స్ బిఫోర్ నుంచి లంకనం అనేది ఇంపార్టెంట్. ఏ చిన్న జబ్బు వచ్చినా లంకనం చేసేయమని చెప్తారు. సింక్ అయింది కాబట్టి కణం అంటే సెల్ అని లంకనం అంటున్నాను కాబట్టి అర్థం వేరే ఉన్నా కానీ బట్ అల్టిమేట్లీ ఆటోఫేజీ ఈజ్ నథింగ్ బట్ ఫాస్టింగ్ ఫర్ 16 to 18 hours సో దట్ ఆ మెకానిజం ఆకలి వేసి హెల్దీ సెల్ ఆ డెడ్ సెల్స్ని తినటం, ఆ మాల్ ఫంక్షనింగ్ సెల్స్ బ్రేక్ డౌన్ చేయటం చేస్తుంది అనేది. బట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే చీటింగ్ జరుగుతుంది కొద్ది కేసులో నేను చూస్తాను. 16 to 18 hours ఫాస్టింగ్లో దే ఆర్ నాట్ వెరీ స్ట్రిక్ట్ ఆన్ ఇట్. అందుకని రిజల్ట్ కొన్నిసార్లు సరిగ్గా రాదు. ఇంటికి వెళ్ళి వాళ్ళు చేస్తున్నప్పుడు ఆ 16 to 18 hours స్ట్రిక్ట్ ఫాస్టింగ్ చేస్తున్నారా వితౌట్ ఎనీ క్యాలరీ ఇంటేక్ అనేది ఒకసారి ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి ఐఎమ్ లిటిల్ స్కెప్టికల్ అబౌట్ ఆటోఫాజీ డైట్ ప్రోగ్రామ్ చెప్పాలంటే. చాలా కమిటెడ్గా ఉండాలి, ప్రీ ప్లాన్డ్గా ఉండాలి. బయటికి వెళ్ళే వాళ్ళైతే ముందే వాళ్ళు ప్లాన్ చేసుకుని వెళ్ళి, బయట నాకు 6ంటికి ఏం దొరకలేదు ఇవాళ, అందుకే ఇంటికి రావడం లేట్ అయింది, ఒక గంటే కదా ఆలస్యం తినేశాను, అవును అలాంటివి ఉంటాయి సార్ కారణాలు. 16 hours దాటకుండా కంటే ఒక్క నిమిషం తక్కువ మీరు ఫాస్ట్ చేసినా కూడా ప్రోగ్రామ్ ఫెయిల్ అవుతుంది. సో అది అంత ప్రాపర్గా చేయాలి. దట్స్ వాట్ దట్ జెంటిల్మెన్ హస్
అన్వీల్డ్ 16 hours చేస్తేనే ఆల్మోస్ట్ రంజాన్లో ఫాస్టింగ్ అలారం అదే మోగుతుంది, సైరన్ మోగుతుంది, మొదలు పెడతారు, సైరన్ మోగుతుంది, మళ్ళీ ఆపేస్తారు. అలా అయితే అదే పద్ధతి. అంత స్ట్రిక్ట్గా ఉండాలి. ఏదో దేవుడు కాకపోతే ఏదో ఒక ప్రిన్సిపల్ ఉండాలి ఎందుకు చేస్తున్నాం అన్నది. అప్పుడు అది బలాన్ని ఇస్తుంది. అందుకని ఆటోఫాజీ చేసేటప్పుడు కనీసం ఒక అరగంట తీసుకుంటాం పేషెంట్తో దీని ఇంపార్టెన్స్ చెప్పడం కోసం. సో దట్ ఆ మైండ్లో రిజిస్టర్ అయిపోవాలి. ఐ షుడ్ నాట్ చీట్ అనేది రిజిస్టర్ అయిపోతుంది. ఆటోఫాజీలో ఒక క్వశ్చన్ సార్, మీరు అన్నారుగా, ప్రస్తావించారు కాబట్టి, మధ్యలో అడ్డంగా తినేస్తారు. నాకు 6 గంటల్లో నేను ఏదైనా తినేయచ్చు అని అడ్డదిడ్డంగా తినేస్తారు. పర్లేదు అది? ఒక మీలే నేను కార్బ్ మీల్ తీసుకోమంటున్నాను. మిగతా మీల్ మీరు 3 సార్లు తిన్నా కానీ నో కార్బ్ మీలే. ఆ కార్బ్ మీల్ కూడా మీరు ఎంత ఎక్కువ తీసుకుందాం అనుకున్నా తీసుకోండి, ఈ ఆర్డర్లో తీసుకోండి. ఫైబర్, ప్రోటీన్, ఫ్యాట్ అండ్ దెన్ కార్బోహైడ్రేట్ ఆర్డర్లో ఒక మీల్ తీసుకోండి. అడ్డదిడ్డంగా తినడానికి ఆ ఒక్క మీల్లో మీకు కొద్దిగా ఎక్కువ తింటానంటే తినండి, నో ప్రాబ్లం. బట్ రెండో మీల్ షుడ్ బి అగైన్ ప్రోటీన్ అండ్ ఫైబర్ మీలే. అది సో యు ఆర్ గివింగ్ ఎ ఆపర్చునిటీ ఫర్ హిమ్ ఆర్ హర్ టు హ్యావ్ హిస్ క్రేవింగ్స్ ఫుల్ఫిల్డ్. అది ఇప్పుడు ఇవాళ ఈ విధానంలో ఫుల్ఫిల్ చేసుకోండి అని చెప్తున్నాను. నాకు కుదరదండి శాండ్విచ్ లోపల చికెన్ పెట్టుకుని తింటాను, ఉట్టి చికెన్ తిన్న తర్వాత శాండ్విచ్ తింటానంటే కుదరదండి అన్నప్పుడు మళ్ళీ ఈ ప్రోగ్రామ్ ఫెయిల్ అవుతుంది. ఇట్స్ డజంట్ వర్క్ దట్ వే. సార్ ఈ సప్లిమెంట్ ఎప్పుడు చూడలేదు. HCA60 ఏంటి సార్ ఇది? వృక్షామ్లా ఎక్స్ట్రాక్ట్ అంటారు. లాస్ట్ టైం మీరు ఒక్కసారి చెప్పారు. బట్ గార్సినియా కంబోజియా ఫ్యాట్ బర్నర్. బేసిక్గా ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఫ్యాట్ బర్నర్గా పనిచేస్తుంది. న్యాచురల్ వృక్షామ్లా ఎక్స్ట్రాక్ట్గా దీన్ని వాడుతున్నాం. ఇది తప్పితే ఇంకే ఫ్యాట్ బర్నర్ని నేను అడ్వకేట్ చేయను. ఎందుకంటే టూ మెనీ ఫ్యాట్ బర్నర్స్ ఆల్సో ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఇవాళ మార్కెట్లో ఎక్కడ చూసినా కానీ సోషల్ మీడియాలో ఫ్యాట్ బర్నర్స్ మీదే బోల్డ్ మార్కెటింగ్ జరుగుతుంది. ఇప్పుడు GLP-1s అయితే ఆ ఫ్యాట్ బర్నర్ కాదు కానీ అవి ఇప్పుడు జెనరిక్ ఇవి వచ్చేసి అందరికీ అసలు అందుబాటులోకి వచ్చింది. అది అసలు అన్నిసార్లు వాళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు, ఏది పెట్టినా కానీ అదే వస్తున్నప్పుడు టెంప్ట్ అవుతారు ఒకసారి వాడి చూద్దామని. అట్లా వాడటం వలన చాలా ఇబ్బందులు పడుతూ మా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ నాట్ గుడ్. అండ్ వాట్స్ లేబుల్ చెక్ చేసుకోండి. వాళ్ళు చెప్పే మాటలు కాకుండా జస్ట్ చెక్ ద లేబుల్. మాల్టోడెక్స్ట్రిన్ అని ఉంది లేదా డెక్స్ట్రిన్ అని ఉన్నా కూడా అటువంటి లేబుల్ అటువంటి ప్రోడక్ట్ జోలికి వెళ్ళకండి అనేది ఒక ఫస్ట్ ఓపెన్ అడ్వైస్ టు ఎవ్రీబడి. ముఖ్యంగా ప్రోటీన్ పౌడర్స్లో ఉంటుంది ఇది. ఆ ప్రోటీన్ పౌడర్స్లో ఎక్కువ ఉంటుంది. అది ఒక ఇండస్ట్రియల్ స్టార్చ్. దాన్ని టేస్ట్ ఎన్హాన్సర్స్ కోసమో లేకపోతే షెల్ఫ్ లైఫ్ పెంచడం కోసం వాడేస్తున్నారు. మోస్ట్ ఇన్ఫ్లేమబుల్ కార్బ్ ఆన్ ద ప్లానెట్ అంటాను నేను. లాస్ట్ టైం కూడా చెప్పాను మీకు. సో అటువంటి ఉంటాయి అనేది జాగ్రత్తగా చూసుకుని లేబుల్ చూసుకోకుండా ఏ ప్రోడక్ట్ వాడకండి. ఇప్పుడు ఎవరో సెలబ్రిటీ చెప్పారని చెప్పి మీరు వాడేస్తే వెళ్ళిపోతే తర్వాత ఇబ్బంది పడేది మీ శరీరమే. అంతే కదా సార్. టేక్ దట్ ప్రికాషన్ అనేది. బట్ అసలు అంత దూరం వెళ్ళకండి. సెల్ హెల్త్ క్లినిక్లో ఇంత అద్భుతమైన ప్రొడక్ట్స్, ఇంత అద్భుతమైన ప్రోటోకాల్స్, మీకు ఎట్లా కావాలంటే అటువంటి ప్రోటోకాల్ ఇవ్వగలుగుతున్నాం కదా. వాట్ ఎవర్ యూ వాంట్ టు ఈట్ అది కూడా తింటూ ఇట్లా చేసుకోండి. ఇక్కడ మిరకల్ రైస్ గురించి నేను ఒక పాయింట్ చెప్తాను సార్. మిరకల్ రైస్ అందుబాటులోకి వచ్చాక చాలా ఈజీ అయిపోయింది, అంటే డైట్ని రీఇంజనీర్ చేయడం. బికాజ్ ఆ మిరకల్ రైస్తో షుగర్స్ పెరగవు. అది మనకు అన్నం తిన్న సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. దాంతో గ్రీక్ యోగర్ట్ కలుపుకుంటే పెరుగన్నం, హాయిగా పోపు పెట్టుకుంటే దద్దోజనం, దాంతో పాటు పప్పు కలుపుకోవచ్చు, నిమ్మకాయ పులిహార అయిపోతుంది. ఒకవేళ పప్పు కూడా అవాయిడ్ చేయాలంటే తినేవాళ్ళు, నాన్ వెజ్ తినేవాళ్ళు వాళ్ళు ఎగ్గో చికెనో దాంతో పెట్టుకుంటారు. లేదు ఫైబర్ తినాలనుకుంటారు, ఎక్కువ కూర పెట్టుకుని కొంచెం ఈ అన్నం పెట్టుకున్నా, దాంతోపాటు ఈ పెరుగు పెట్టుకున్నా కూడా పచ్చడి పెట్టుకుంటే అసలు భోజనం చేయని ఫీలింగే రాదు. సో ఇట్స్ అ వెరీ అంటే యునీక్ ఇన్వెన్షన్ అది, ఆ మిరకల్ రైస్ అనేది. ఐ థింక్ మీరు గత నెల రోజుల నుంచి ఇంకా ఎక్కువ రోజుల నుంచి తింటున్నట్టున్నారు దాన్ని. అంటే అది అలవాటు అయ్యాక ఇంకా వేరే అలవాటు అవసరం పడదు అనిపిస్తుంది. అంటే దాన్ని మెయింటైన్ చేయాలి. అయితే అంటే ఎలా తినాలని ఎప్పుడైనా డీవియేషన్స్ వస్తే కూడా అదే సార్, కాన్స్టెంట్ రీఇంజనీరింగ్ ఈజ్ ఇంపార్టెంట్. బట్ ఒక ప్రాబ్లం ఏంటంటే మిరకల్ రైస్లో న్యూట్రిషనల్ వాల్యూ ఉండదు కాబట్టి, ఎక్కువ క్వాంటిటీ తింటే వెళ్ళాల్సిన న్యూట్రిషన్ వెళ్ళదు కాబట్టి లిమిట్లో అది తీసుకుంటూ యాజ్ యూ సెడ్ మోర్ ఆఫ్ ప్రోటీన్, మోర్ ఆఫ్ ఫ్యాట్, మోర్ ఆఫ్ ఫైబర్ వెళ్తూ ఇది కూడా సప్లిమెంట్ సపోర్ట్. ఇది ఒక 50 గ్రాములు 60 గ్రాములు దాటకుండా ఈ రైస్ కూడా ఉంచుకుంటే అన్నం తిన్నామన్న ఫీలింగ్ కోసం తింటమే. అంతే దానికోసమే సార్. ఇప్పుడు పన్నీర్ తినండి 100 గ్రాములు అంటారు, అది మంచి ప్రోటీన్. పన్నీర్ దేంతో తింటాం? పాలక్ పన్నీర్ తినాలి, ఆ ఆకుకూర మంచిదే. పాలక్ పన్నీర్ చేసుకుంటే దాంతోపాటు పక్కనే ఉన్న రోటీయో రైసో కావాలనుకుంటాం కదా. అలాంటి ఫాస్టింగ్కి మంచి హై ప్రోటీన్ ఫోకస్డ్ టార్గెటెడ్ డైట్ ప్లాన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాంజాక్ రైస్ కానీ కీటో ఫ్లోర్ కానీ, అల్ట్రా లో కార్బ్ ఫ్లోర్, అది కూడా సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్తోనే చేసింది. కొద్దిగా ఎలిమెంట్స్ వాడతాం అంతే. యూజ్ సమ్ అకేషియా గమ్, గోర్చికుడు గమ్ము వాడతాం, ప్రోబయోటిక్స్ వాడతాం, బైండర్ కెపాసిటీ దానికి రావాలని. అండ్ 1 గ్రామ్ పర్ యువర్ ఒక రోటీ తింటే 1 గ్రామ్ కార్బ్ వెళ్తాను. ఇట్ ఇస్ 1 గ్రామ్ ఫ్లోర్ అంటాను నేను దానికి. నేమ్డ్ ఇట్ యాస్
1 roti will give you 1 gram of carb only. ఒక దాని నుంచి బ్రెడ్ కూడా చేసాం. ఐ థింక్ యూ హ్యాడ్ బ్రెడ్ శాండ్విచ్ కూడా తిన్నాను సార్, బాగుంది. ఈచ్ లోఫ్ హ్యాస్ ఓన్లీ 1 gram. ఇట్స్ టేస్ట్ ఆల్మోస్ట్ సిమిలర్ టు నార్మల్ బ్రెడ్గా ఉంటుంది. సో దీస్ కైండ్ ఆఫ్ ప్రివెంటివ్ మెజర్స్ అన్నిటికీ ఆల్టర్నేటివ్స్ తీసుకొచ్చేసి మీకు అప్పు చెప్తున్నాం. యు ఆర్ నాట్ డిప్రైవ్డ్ ఆఫ్ ఎనీథింగ్ కదా. ఇప్పుడు యూఆర్ ఈటింగ్ రైస్, యూఆర్ ఈటింగ్ రోటీ, యూఆర్ ఈటింగ్ బ్రెడ్ అండ్ స్టిల్ యూఆర్ ఇన్ డైట్. అదొక విధానం. ఇప్పుడు ఆటోఫేజీలో లేయర్డ్ ఈటింగ్ అనేది ఇంకొక విధానం. అది లేయర్డ్ ఈటింగ్ ఈజ్ మోర్ ప్రాక్టికల్ అనేది నా కరెక్ట్. ఉద్దేశం. ఎందుకంటే అందరికీ కొంజాక్ రైస్ అఫోర్డబుల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. రెండోది అందుబాటులో ఉండకపోవచ్చు. Yeah. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆటోఫేజీ చేస్తూ లేయర్డ్ ఈటింగ్ ఇస్ మోర్ ప్రాక్టికల్ అండ్ యాక్సెసిబుల్ చాలా మందికి. Yes, and more recommendable also. అది చాలా ఐ థింక్ మనం పాయింట్ ఏంటంటే సార్, ఇవాళ టెక్నాలజీ యుగం కాబట్టి మనకి లాంగివిటీ పెరిగి విపరీతమైన ఏంటి వ్యాధులు కూడా పెరిగిపోతున్నాయి, అర్లీగా వచ్చేస్తున్నాయి అనుకుంటే బాధపడాల్సిన అవసరం లేదు. ప్రివెంటివ్ హెల్త్ కేర్, ప్రెడిక్టివ్ మెడిసిన్ కూడా అంతగా ఇవాల్వ్ అయింది. అండ్ సెల్ హెల్త్ ప్రెడిక్టివ్ మెడిసిన్లో ఎస్పెషలీ మీరు ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద ఫోకస్ చేస్తున్నారు కాబట్టి అందరూ ఆరోగ్యాన్ని చేతుల్లోకి తీసుకోవచ్చు. అల్టిమేట్గా మనిషి వల్లనే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అయింది. ఎన్విరాన్మెంట్ దాని అంతటా అది పొల్యూట్ అవ్వలేదు. మనిషి రాక 45 కోట్ల సంవత్సరాల ముందే ప్లాంట్ వచ్చింది, అది బ్రహ్మాండంగా పనిచేసుకుంటూ పోతాను. ఇవాళ మనం ఆ ప్లాంట్ని కూడా పొల్యూట్ చేసాం అనుకో, అది వేరే విషయం. సో పొల్యూషన్ క్రియేటెడ్ బై హ్యూమన్ సోల్. సో మళ్ళీ యూ హ్యావ్ టు డూ ది క్లీనింగ్ జాబ్ కూడా మళ్ళీ మనమే చేయాలి. సరైన వాతావరణాన్ని సృష్టించుకోవాలి, సరైన ఫుడ్ మనమే తయారు చేసుకోవాలి, ఆర్గానిక్గా ఫుడ్ తయారవడం ఎలా అనేది చూసుకోవాలి. హౌ టు రెడ్యూస్ దట్ పొల్యూషన్. ఇప్పుడు కార్బన్ నుంచి డైమండ్ వస్తుంది. సో అట్లాగే ప్లాంట్ కూడా అదే విధంగా గ్లూకోజ్ తయారు చేసుకుంటుంది, స్టార్చ్ తయారు చేసుకుంటుంది ఫ్రమ్ ఫోటోసింథసిస్. సో ఇదంతా నేర్చుకోవాలి మనం. నేర్చుకుని ఆహార విధానంలో మార్పులు, లైఫ్ స్టైల్లో కరెక్షన్స్, జీవనశైలిలో కరెక్షన్స్ చేసుకుంటూ ఈ సప్లిమెంటరీ సపోర్ట్తో ఎటువంటి అనారోగ్యం నుంచి అయినా బయటపడవచ్చు అనేది సెల్ హెల్త్ నుంచి గట్టిగా నమ్ముతున్నాం. ఒక్కసారి వచ్చి మా సెల్ హెల్త్ క్లినిక్లో ఈ విధానాన్ని ఇంకా డీటెయిల్గా అర్థం చేసుకోండి మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ని కలిసి అనేది నా విజ్ఞప్తి. తప్పకుండా సార్. ఐ థింక్ వెరీ ఎన్రిచింగ్ కాన్వర్జేషన్ టుడే. ఐ థింక్ చాలా సప్లిమెంట్స్ గురించి కూడా మనం మాట్లాడాము ఇవాళ. అవన్నీ అందరూ యాక్సెస్ చేస్తారు ఈ ఫెసిలిటీని మేము కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.